According to the economic survey, what is a major factor contributing to the decline in unemployment rates? ఆర్థిక సర్వే ప్రకారం నిరుద్యోగిత రేటు తగ్గడానికి దోహదపడే ప్రధాన అంశం ఏమిటి? పెరిగిన విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పైన పేర్కొన్నవన్నీ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇక్కడ పైవన్నీ కూడా సరైన సమాధానం అవుతుంది. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు పెరిగినప్పుడు మరి పరిశ్రమలు అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి, ఎక్కువగా పరిశ్రమలు వస్తాయి. మరి పరిశ్రమలతో పాటు సేవా రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఈ పెట్టుబడులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనం పరిశ్రమ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టినప్పుడు మనకి ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ మొత్తంలో వస్తాయి. తద్వారా మనకి ఉపాధి అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. మరి దీంతో పాటు వస్తు సేవలు ఏవైతే ఉంటాయో ఈ వస్తు సేవలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. దీని ద్వారా దేశీయ మార్కెట్ బాగుంటుంది, అలాగే ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తగ్గుతూ ఉంటాయి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో తద్వారా ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా మారుతుంది. సో దీని ద్వారా ఉపాధి కలగడం మూలంగా మనకి ఏం ఏర్పడుతుంది సార్ అంటే నిరుద్యోగిత అనేది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఉద్యోగాల సృష్టి కల్పించినప్పుడు, ఉద్యోగ కల్పన చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందమ్మా, నిరుద్యోగిత రేట్ అనేది తగ్గుతుంది. ఇక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆధారంగా మరి నైపుణ్యాలు కల్పించి మరి ఉపాధి అవకాశాలు మరి కల్పించేటువంటి ప్రయత్నమే కాబట్టి ఇక్కడ నిరుద్యోగిత రేట్ అనేది తగ్గుతుందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో మనము 2024-25 ఆర్థిక సర్వే గనక పరిశీలించినట్లయితే మరి నిరుద్యోగిత అనేది గణనీయంగా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. 2017-18లో నిరుద్యోగిత 6%గా ఉంది. ఇది 2023-24 నాటికి ఎంత శాతానికి తగ్గిందమ్మా, 3.2% తగ్గిందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో మనకి 2023-24లో భారతదేశంలో 15 సంవత్సరాల వయసు పైబడిన వారు ఎవరైతే ఉంటారో అంతకంటే ఎక్కువ ఉన్న వారిలో నిరుద్యోగిత రేట్ అనేది 3.2% తగ్గడం జరిగింది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం తీసుకుంటే MGNREGA ప్రోగ్రామ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రామ్ వల్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వంటి వాటిలో ఉద్యోగాల సృష్టి అనేది కల్పించడం జరిగిన అంశాన్ని గమనించాలి. అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇవి నిరుద్యోగం నుంచి పరిష్కరించే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే కోవిడ్-19 తర్వాత మరి గమనిస్తే మరి అనేక రకాలైనటువంటి లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఉద్దీపన పథకాలు లాంటి పథకాల మూలంగా ఉపాధి అవకాశాలు లభించాయి. ఆయా కారణాల వల్ల మనకి ఏంటి సార్ అంటే ఇక్కడ పైవన్నీ కూడా సరైన సమాధానం అవుతుంది. సో